విజయవాడలో అంబేద్కర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ శిలాఫలకంపై గల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడం హేయమైన చర్య అని జగంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ గుల్లా ఏడుకొండలు క్రిస్టియన్ మైనార్టీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ జాన్ వెస్లీ విమర్శించారు. ఆ చర్యను నిరసిస్తూ జగంపేట అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ గారిపై జరిగిన దాడిని అంబేద్కర్ పై జరుగుతున్న దాడిని దేశద్రోహులను వెంటనే. ఈ సందర్భంగా గుల్లా ఏడుకొండల మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రంలో రక్షణ లేదు అని ఆరోపించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇక్కడ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పాలకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రక్షించాలనే ఉద్దేశంతో లేనట్లు ఈ ఘటనతో స్పష్టమవుతుందని విమర్శించారు. అనంతరం జాన్ వెస్లీ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక జాతీయవాది కాదని మన దేశానికే జాతీయవాది అని పేర్కొన్నారు. ఇంట్లో పిల్లవాడు తప్పు చేస్తే ఆ పిల్లల తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉంటుందో రాష్ట్రంలో జరిగే అసాంఘిక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న దుండగులు అంబేద్కర్ గారి యొక్క స్మృతివనం దగ్గర ఉన్నటువంటి 125 అడుగుల యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని వారి పాడు చేయడానికి కృషి చేసి నిన్న దాన్ని ధ్వంసం చేయడానికి భాగంగా ఏదైతే ఈ యొక్క దుశ్చర్య ప్రారంభించారో, ఏదైతే ఈ రకమైనటువంటి హింసాత్మకమైనటువంటి ప్రేరణ ఎవరైతే పుసుగొలుపుతున్నారో దీని వెనుక ఖచ్చితంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉందని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే జరిగినటువంటి యొక్క కార్యక్రమాన్ని వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే ఈ క్షణం వరకు కూడా స్పందించలేదంటే ఇండైరెక్ట్ గా వారు ఆమోదిస్తూ ఉన్నారన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినాయకుల యొక్క అనుసరణలో జరుగుతుందన్న సంగతి ఖచ్చితంగా మనం అనుమానించక తప్పదు. ఈ రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా సరే అల్టిమేటెడ్ గా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకే దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్న సంగతి ఈవేళ గమనించి ఇటువంటివన్నీ కూడా జరగకుండా చూడాలన్న సంగతి గౌరవం మీడియా ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆపండి ఇటువంటి యొక్క అరాచకాలన్నీ కూడా. ఒక ఆత్మ గౌరవాన్ని నిలిపేటువంటి విగ్రహం ఇదనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అందరూ కొలుస్తూ ఉంటే, ఒకవేళ మీకేమైనా అంబేద్కర్ మీద గౌరవం ఉంటే మీరు కూడా అంతకన్నా ఎక్కువ విగ్రహం పెట్టండి. ఆయన చేసిన విగ్రహాన్ని పగలగొట్టి ఇదేదో శాడిజం లాగా ఉంది తప్ప, ఇది సైకోల పాలన లాగా ఉంది తప్ప, ఇదేమీ కూడా సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చేటువంటి పరిపాలనగా లేదు. ఎవరైతే దాడి చేశారో వారిని దేశద్రోహులుగా పరిగణించి వెంటనే చట్టాలు ప్రభుత్వాలు వారిని శిక్షించి మా దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అలాగే మన యొక్క రాష్ట్రపతి ముర్ము గారిని కూడా కోరుకుంటూ మా దళితులందరికీ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి దళితుల యొక్క మనోభావాలకు భద్రత కల్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.